జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సాకేత్పూర్ ఆంజనేయ స్వామి గుడిలో నవంబర్ 18వ తారీఖు మండల పారాయణం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన దగ్గర నుండి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంట్లో హనుమాన్ చాలీసా మండల పారాయణం జరపడం జరిగింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి వలన తెల్లవారుజామునే 4 నుంచి అభిషేకము, అష్టోత్తరము, ఆకు పూజ, హనుమాన్ చాలీసా 108 సార్లు పూర్తయింది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. సరపాక సాకేతపూరి ఆంజనేయ స్వామి భక్త మహాశైలందరికీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నవంబర్ 18 హనుమాన్ చాలీసా మండల పారాయణం మొదలై ఈరోజు డిసెంబర్ 30 ఏకాదశి ఈ కార్యక్రమం ముగించడంతో 108 సార్లు హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం చేసుకొని ఈ మహిళలందరూ కూడా ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయించారు. క్రమాన్ని మళ్ళీ
ఇవ్వాలని కోరుకుంటూ మహిళలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొవాలని భగవంతుని స్మరించుకుంటున్నాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై హనుమాన్. ఈరోజు మన సాకేతపురి శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో దాదాపుగా గత 26 సంవత్సరాల నుంచి కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమం ప్రతి ఇంట, ప్రతి గడప, ప్రతి వాడ అద్భుతమైనటువంటి గృహాల్లో హనుమాన్ చాలీసా కార్యక్రమం జరిపించుకుంటూ, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ఆలయాలలో కూడా కాకుండా ఇళ్లలో కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమం దివ్యంగా దాదాపుగా 20 సంవత్సరాలతో పాటు ఈ రోజు అద్భుతమైనటువంటి రోజు ఏమనగంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వాదశం, అలాగే మంగళవారం రావటం చాలా విశేషకరమైనటువంటి రోజు. ఈ రోజున మనము అంటే నవంబర్ 18 నుంచి ఈ హనుమాన్ చాలీసా మండల పారాయణం ప్రారంభమై డిసెంబర్ 30వ తారీఖున సంపూర్ణం చేసుకుంటూ ఈ రోజున స్వామివారికి సాకేతపురి శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో మరి సంపూర్ణం కావడానికి 108 సార్లు చాలీసా కాలటానికి దానికి తగినటువంటి పూజ సామాగ్రి కానీ రకరకాలైనటువంటి విధంలో కూడా మనకు అవసరం ఉంటుంది. ఆ అవసరానికి ఈ హనుమాన్ చాలీసమ్మ 108 సార్లు జరుగుతున్నది. ఎవరైనా భక్తులు స్వామివారి యొక్క ప్రాంగణంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. పూలతోటి 60 కిలోల పూలతో అలంకారం జరుగుతుంది. కావున ఎవరైనా ముందుకు సహకరిస్తే ఇలాంటి విజయాలు మనం ఎన్నో చేసుకోవచ్చు అని చెప్పాను. అనగానే అందరూ కూడా చేయుతునిచ్చి ఈ యొక్క సాకేతపురి శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ రోజు మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ సాకేతపురి ఆంజనేయ స్వామి సన్నిధిలో అద్భుతంగా రంగరంగ వైభవంగా 60 కిలోల పూలతో మహిళలతో హనుమాన్ చాలీసా కార్యక్రమం రమణీయంగా హనుమాన్ చాలీసా కార్యక్రమం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలలో కూడా పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ భద్రాచల సీతారామచంద్ర, ఆ భద్రాచల శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ 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 అన్నపూర్ణ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ